హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము తిరుపతికి వెళ్ళిన వ్లాగ్. అండ్ మీరు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేయండి. సో మేమైతే తిరుపతి వెళ్ళడానికి ముందుగానే అన్ని టికెట్స్ ఆన్లైన్లో ముందే బుక్ చేసుకున్నాము. ట్రైన్ టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ అండ్ అక్కడ దర్శన్ టికెట్స్ కూడా మేము ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో అందువల్ల మాకైతే చాలా ఈజీ అయిపోయింది దర్శనం చేసుకోవడం. అండ్ ఆఫ్లైన్ అయితే మనకి కొంచెం కష్టం అవుతుంది. కష్టం అని అంటే మనం ఒకరోజు ముందే వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి ముందే వెళ్ళి ఆ తర్వాత మనం ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ముందే ఆన్లైన్లో అన్నీ బుక్ చేసుకొని వెళ్తే మనం టైంకి అండ్ చాలా తొందరగా దర్శనం అయితే చేసుకోవచ్చు. మేమైతే సికింద్రాబాద్లో ఈవినింగ్ 6:30కి అలా ట్రైన్ ఎక్కాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ 8 అయింది మేము తిరుపతి రైల్వే స్టేషన్లో దిగేసరికి. అండ్ అక్కడ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మనకైతే పైనకి వెళ్ళడానికి వెహికల్స్ ఉంటాయి అండ్ బస్సెస్ కూడా ఉంటాయి. సో మేమైతే ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము. అండ్ ఇక్కడ పైకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చెకింగ్ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడైతే మనల్ని ఆపేసి వెహికల్స్ అన్నీ ఆపేసి మన లగేజ్ అంతా చెక్ చేసి మళ్ళీ పక్క నుంచి పంపిస్తారు. సో ఇక్కడ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము తిరుమల కొండ పైకి. అండ్ పైకి వెళ్ళే దారి అయితే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది. అక్కడ మనకు ఆ వెహికల్లో వెళ్తే అయితే ఒక 1 అవర్ టైం పడుతుంది. యాక్చువల్గా అయితే నడకదారిని వెళ్దాం అనుకున్నాము, బట్ మాకు చిన్న బాబు ఉండడం వల్ల అండ్ మా అత్తమ్మకి కూడా హెల్త్ కొంచెం బాగాలేకపోవడం వల్ల ఇలా ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయాము. సో మనకు నడకదారిన అయితే ఒక 4 to 5 అవర్స్ టైం పడుతుంది. మేము అకామిడేషన్కి ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా. సో అదైతే మనకి ఇందాక చెకింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ మనం బుక్ చేసుకున్న అది స్కాన్ చేస్తారు. సో అది స్కాన్ చేసిన ఒక 1/2 అవర్కి మనకి మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ ఏంటంటే మనకు అక్కడ ఏ సత్రం అలాట్ చేసేది అనేది మన ఫోన్కి అయితే మెసేజ్ వస్తుంది. సో మేము ఇక్కడ నుంచి పైనకి వెళ్ళేసరికి మాకైతే ఆ మెసేజ్ వచ్చేసింది. ఇలా మనం ముందే అన్నీ బుక్ చేసుకొని వెళ్తే మనకైతే చాలా ఈజీ అయిపోతుంది. సో యాక్చువల్గా అయితే మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము తిరుపతికి, బట్ మాకైతే చాలా బాగా అనిపించింది. మాకు దర్శనం కూడా చాలా తొందరగా చాలా మంచిగా అనిపించింది. అండ్ మేము ఆ బాబువి వెంట్రుకలు ఇద్దామని చెప్పి వెళ్ళాము. అండ్ మేము ఉంటున్న సత్రంలోనే కింద ఈ గుండు చేసేవి ఉన్నాయి. సో దానికి కూడా మనం వేరే ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఇదైతే చాలా బాగుంది ఫెసిలిటీ. సో మీరు కూడా ఇలా ఫస్ట్ టైం వస్తున్నా లేదు అంటే మనకి తొందరగా దర్శనం అవ్వాలి అంటే ఇబ్బంది లేకుండా అంటే మనం ఇలా టికెట్స్ అన్నీ ముందే బుక్ చేసుకొని రావడం చాలా బెటరు. సో దానికోసమని మనకు వెబ్సైట్లో ముందే మనం అప్డేట్స్ అన్నీ వస్తాయి, మనం చెక్ చేసుకొని అందులో ఎప్పటికప్పుడు సో ఏ టైమింగ్కి మనం ఓపెన్ చేస్తున్నారని చూసుకొని వెంటనే బుక్ చేసుకొని రావడం చాలా బెటర్. అండ్ మనకు దర్శనం టికెట్స్ వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే అకామిడేషన్కి అయితే ఒక రూమ్కి మనకు 100 ఉంటుంది. అండ్ అక్కడ మనకి ఇంకొక 100 పే చేయాల్సి వస్తుంది. సో టోటల్ అయితే 200 రూపీస్లో మనకు అకామిడేషన్ అయిపోతుంది. అండ్ పైన రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇలా మనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి అయితే వెబ్సైట్ వచ్చేసి తిరుమల తిరుపతి బాలాజీ దేవస్థానం .government.in అని ఉంటుంది. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఇలా ముందే బుక్ చేసుకొని రావాలి అంటే.
అండ్ మేము ఈ వెహికల్ అయితే పైన మొత్తం మాకు రూమ్ అలాట్ చేసేంత వరకు మాట్లాడుకున్నాము. యాక్చువల్గా అయితే కింద ఉన్న వెహికల్స్ మనకు అక్కడ ఒక దగ్గర వరకే డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ మన రూమ్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక 200 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో బస్కి అయినా కూడా అంతే, మనకు అక్కడ ఒక బస్ స్టాప్ వరకు డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనం వెహికల్ మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఇలా మేము పైనకి వెళ్ళేసరికి మాకైతే మెసేజ్ వచ్చేసింది, అంటే మాకు అలాట్ చేసిన సత్రం ఏదని చెప్పి మాకైతే సప్తగిరి హిల్స్ అని చెప్పి అందులో రూమ్ అలాట్ ఇచ్చారు. సో రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి అండ్ టెంపుల్కి కూడా చాలా దగ్గరలోనే ఉంది. సో ఇక్కడైతే మేము మాకు అలాట్ చేసిన ఈ సప్తగిరి హిల్స్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనం బుక్ చేసుకున్నవన్నీ ఇక్కడ కౌంటర్లో మనం చూపించాలి. సో చూపించి అక్కడ నుంచి మనకి ఏ రూమ్ అయితే అలాట్ చేస్తారో ఆ రూమ్ కీస్ మనకి ఇస్తారు. సో మాకైతే ఇక్కడ 3rd ఫ్లోర్లో పైన వచ్చింది. సో మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఎంత బాగున్నాయో రూమ్స్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంది.
అండ్ ఇక్కడ రూమ్స్ కూడా చాలా పెద్దగా కూడా ఉన్నాయి. అండ్ మనకు హాట్ వాటర్ కూడా ఇక్కడ దగ్గరలోనే వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు. సో మీరైతే రూమ్ చూడొచ్చు. మనకి ఇందులో 2 బెడ్స్ ఇస్తారు అండ్ చాలా పెద్దగా కూడా ఉన్నాయి రూమ్స్. సో మేము ఇక్కడ పైనకి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 12 అలా అయింది. ఇక్కడ మేము ఇంకా రెడీ అయ్యేసి అక్కడ నుంచి ఫస్ట్ అన్నదానంకి వెళ్ళాము. సో చూడొచ్చు ఇక్కడ ఒకేసారి చాలా మందికి అన్నదానం చేస్తారు అండ్ అన్నదానం అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి మేము ఆ తర్వాత ఇంకా దర్శనంకి అని చెప్పేసి వెళ్ళినాము. అక్కడ నుంచి మనకు టెంపుల్ కూడా దగ్గరలోనే ఉంటుంది. యాక్చువల్గా అయితే మాకు దర్శనం టైము 2కే ఉండే, బట్ మాకు కొంచెం లేట్ అయింది. అలాగే మేము అన్నదానంకి వెళ్ళేసి వచ్చేసరికి కూడా కొంచెం లేట్ అయింది. సో మేమైతే లోపలికి 4కి వెళ్ళాము. సో మాకు 2కి ఉన్న 2కి దర్శనం ఉన్న 4కి వెళ్ళినా ఏమనలేదు. సో మేమైతే అక్కడ నుంచి దర్శనంకి అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. అండ్ మాకు దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. అంటే ఇలా మనం ఫ్రీ దర్శనంకి కొంచెం టైం పడుతుంది. ఇలా మనం ముందే బుక్ చేసుకోవడం వల్ల కొంచెం దర్శనం అయితే తొందరగా అయిపోతుంది. సో ఇక్కడ మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి మాకు ఇలా 6:30 అయింది. సో అండ్ ఇక్కడ టెంపుల్కి అపోజిట్గానే ఇలా మనకి దీపాలు వెలిగించి అక్కడ కొబ్బరికాయ కొట్టవచ్చు. నైట్ టైం అయితే ఇక్కడ చాలా బాగుంది. ఆ లైటింగ్ అండ్ వెదర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడే టెంపుల్ ముందు ఫొటోస్ కావాలంటే మనకు అక్కడ ఫొటోస్ దింపే వాళ్ళు ఉంటారు. సో మనం అక్కడ కూడా ఫొటోస్ దింపవచ్చు. ఎందుకంటే మనకు మొబైల్స్ కానీ అవేమాలో ఉండవు ఇక్కడ లోపల తీసుకెళ్ళడానికి. సో ఇక్కడైతే మనం ఫొటోస్ దిగొచ్చు. ఒకసారి మీరు కూడా ఈ వ్యూ అంతా ఒకసారి చూసేయండి. అండ్ ఇక్కడ మనకు పక్కనే షాపింగ్ కూడా ఉంటుంది. సో ఇలా ఇక్కడ మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో మేమైతే ఇక్కడ కొంచెం షాపింగ్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఆ రోజు నైట్ మేము అక్కడే కొండపైన ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము కిందకి శ్రీకాళహస్తికి వెళ్దామని చెప్పి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసాము. సో రిటర్న్లో అయితే మేము బస్లోనే వచ్చేసాము. సో నెక్స్ట్ మేము శ్రీకాళహస్తికి వెళ్ళింది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.